ఒక ఉద్యమ పార్టీ నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడన్న కృతజ్ఞతాభావంతోనే తెలంగాణ ప్రజలు ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిసి కూడా తెచ్చింది కేసీఆర్ అని ఆయనకు పట్టం కట్టిన మాట వాస్తవం. ఒకసారి కాదు, 2 దఫాలుగా ఆయన్ని రాజుగా చేశారు. ఆయన దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్న ఇచ్చిన మాటను కూడా మన్నించి ఆయన ఏదో అనింటారు, అది నిజం కాదు, మనకు కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి అని ప్రజలు ముక్తకంఠంతో ఆయన్ని ముఖ్యమంత్రిగా చేశారు. ఈ 10 ఏళ్ల పాలన సుభిక్షంగా సువ్యవస్థంగా ఉంటే ఎందుకు ఆయన ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో కేసీఆర్ గారు ఆయన ప్రణాళిక 30 సంవత్సరాల ప్రణాళిక, కాన్సెప్ట్ బంగారు తెలంగాణ. దాంట్లో నీళ్లు, నిధులు, నియామకాలు ఇవి సిస్టమేటికల్గా ఒక్కొక్క బడ్జెట్లో ఏ దానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి సిస్టమేటికల్గా 30 years ప్రణాళిక అండి. దాంట్లో బ్రేక్ ప్రజలు ఎందుకు ఆయనను మరి 3వసారి అధికారం ఇవ్వలేదనే ప్రశ్నకు సూటి జవాబు ఏంది అని అంటే, కేసీఆర్ గారు నిజంగా కూడా భగీరథుడు అనడానికి మనం సంకోచించాల్సిన అవసరం లేదు. తెలంగాణకి ఏం కావాలి? మొట్టమొదలు నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే ఏం కావాలి? మళ్ళీ విద్యుత్ కావాలి. ఆయన ఫోకస్ నీళ్లు అండ్ నిధుల మీద ఫోకస్ చేయడం జరిగింది. దాన్నే తపస్సు అంటున్నాను నేను. అయితే అందులో భాగంగా మొట్టమొదలు చూడండి, కృష్ణా నీళ్ళేమో ఆంధ్ర వశం అయిపోయినాయి, గోదావరి నీళ్ళేమో బంగాళాఖాతం వశమైనాయి, తెలంగాణ బీడు భూములుగా ఉంది. అసలు దీనికి ఏమన్నా తెలుగుదేశం దగ్గర కానీ, భారతీయ జనతా పార్టీ దగ్గర కానీ, లేదు కాంగ్రెస్ దగ్గర కానీ ఏమన్నా ప్రణాళిక ఉందా? ఉందే అనుకుందాం. ఎందుకు చేయలే? ప్రభుత్వాలు మీ ఇంతకుముందు ఉన్నాయి కదా. కేసీఆర్ గారు ఎందుకు చేసిర్రు? దాన్ని రీడిజైన్ ఎందుకు చేసిర్రు? ఏమన్నా వీళ్ళకి స్పష్టత ఉందా అసలు? దాన్ని ఏమంటారు? డబ్బుల కోసం, కాంట్రాక్ట్ల కోసం, లక్షలాది కోట్లాది రూపాయలను దోపిడీ చేయడం కోసం రీడిజైన్ చేసిండ్రు, రీఇంజనీరింగ్ చేసిండ్రు అనడము ఎంతవరకు ఇది? నేను అందుకే అంటున్నా, ఎవరైనా దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ వల్ల, కాంగ్రెస్ వల్ల, తెలుగుదేశం వల్ల మీరు వచ్చి కూర్చోండి, మనం మాట్లాడదాం. డిబేట్లో మాట్లాడదామా, లేదు బహిరంగంగా మాట్లాడదామా? మీకు అసలు సోయి లేనుళ్ళు మీరు, తెలంగాణకి ఏం కావాలని తెలవనుళ్ళు మీరు. అసలు మీ దగ్గర రాజకీయాలు ఎట్లా చేయాలి, అభివృద్ధి ఎట్లా చేయాలి, సంక్షేమం ఎట్లా చేయాలి, 3 తెలివేయండి. తెలవకనే కదా గందరగోళం. అందుకోసము ఆయన పడిరాని వాళ్ళు 2001 నుండి పడిరాని వాళ్ళు, 2001 నుండి వ్యక్తిగతంగా పడిరాని వాళ్ళు ఒక గ్రూపుగా తయారైపోయి కేసీఆర్ గారిని పదవిలో నుండి ఎలా దించాలి, ఇది సినిమా. అందులో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బ్యాక్ ఎండ్లో వండుకుంటూ రేవంత్ రెడ్డి గారిని సినిమాలో దించి ఒక పార్టీనే కొని, కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కొని ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు అనేటైననే లేకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి ఎవరండి? ఆయనకేమన్నా ఈ 25 సంవత్సరాలలో తెలంగాణ కోసము ఒక అనా పైసనన్న ఆయన ఉద్యమం చేసిండని నిరూపించుకోమని చెప్పండి, మేము క్షమాపణలు చెప్తాం. ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు మేము చెప్తాం. మీరు ఈ మాట అంటారు. రేవంత్ రెడ్డి గారు మీడియా సాక్షిగా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనేంటి గురువు, నేనేంటి శిష్యుడు, మేము సహచరులం మాత్రమే అని ఆయన అన్నారు. అందుకోసమే నేను ప్రత్యేకంగా ఆయనకి పెట్టిన పేరు ఏంటంటే తెలంగాణ ఔరంగజేబు అన్న. ఇంకంతకంటే నేను ఔరంగజేబు ఏంది అనేది చరిత్ర అందరికీ తెలుసు, తెలవకపోతే మళ్ళీ కూడా వివరణ చేస్తా. తండ్రి గొంతు కోసినోడు అన్నాం. చంద్రబాబు నాయుడు గారే లేకపోతే నువ్వు ఎక్కడనే? ఈరోజు కేసీఆర్ గారే లేకపోతే, తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ గారు తేకపోతే, ఈ కుర్సే లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి అంటే ఎట్లా అనిపించుకుంటుంటే నువ్వు అసలు నీకు గ్రాటిట్యూడ్ లేని వ్యక్తి, నీకు గ్రాటిట్యూడే లేదు, అసలు కృతజ్ఞత భావమే లేదు. చంద్రబాబు నాయుడు గారు నీకు గురువు కాదా? ఎన్టీఆర్ గారు నా గురువు అని చెప్పుకున్నాడు మా కేసీఆర్ గారు. తప్పులేదు కదా. ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు, ఆయన మంత్రి చేసిండ్రు, స్పీకర్గా చేసిండ్రు, గురువు అని తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారు సమ ఉజ్జి సమ వయసు ఆయనది, అవునా? ఈరోజు ఆయనకు తెలియని ముచ్చట ఏంటంటే
ఆయన తన మేధస్సునంతా రంగరించి తెలంగాణకు శాశ్వత పరిష్కారం కావాలి అని సంకల్పించి 2004 2004 కంటే మునుపు 1999 2004 కంటే మునుపు ఉన్నటువంటి ఏదైతే టర్మ్ ఉందో చంద్రబాబు నాయుడు గారు రావడానికి ముఖ్యమంత్రి కావడానికి ఆ టర్మ్లో మొత్తం మేనిఫెస్టో తయారు చేసింది కేసీఆర్ గారు. దాంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి ఆస్పెక్ట్ ప్రతి సెక్టర్కు కావాల్సినటువంటి నిధులు ఎట్లయితే తెలంగాణ బాగుపడతాయని డిజైన్ ఇస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావడానికి కారణం కేసీఆర్ గారు. ఆ మేనిఫెస్టోని ఉన్నట్టుగా అమలు చేస్తానని చెప్పి నమ్మబలికిన చంద్రబాబు నాయుడు గారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ లేదు, బొలంగాణ లేదు, పైసలు లేదు, ఏం లేదు భయ్, తెచ్చుకున్నాం అయిపోయింది, జర చెప్పినట్టు అన్నాడు ఆయన. గట్లా చేస్తావు బిడ్డ అన్నాడు, అందుకే పార్టీ పెట్టిండు. అది మొగతనం అంటే. ఓకే అంటారు. రేవంత్ రెడ్డి గారు మీడియా సాక్షిగా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనేంటి గురువు, నేనేంటి శిష్యుడు, మేము సహచరులం మాత్రమే అని ఆయన అన్నాడు. అందుకోసమే నేను ప్రత్యేకంగా ఆయనకి పెట్టిన పేరు ఏంటంటే తెలంగాణ ఔరంగజేబు అన్న. ఇంకంతకంటే నేను ఔరంగజేబు ఏంది అనేది చరిత్ర అందరికీ తెలుసు, తెలవకపోతే మళ్ళీ కూడా వివరణ చేస్తా. తండ్రి గొంతు కోసినోడు అన్నాం. చంద్రబాబు నాయుడు గారే లేకపోతే నువ్వు ఎక్కడనే? ఈరోజు కేసీఆర్ గారే లేకపోతే, తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ గారు తేకపోతే, ఈ కుర్సే లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి అంటే ఎట్లా అనిపించుకుంటుంటే నువ్వు అసలు నీకు గ్రాటిట్యూడ్ లేని వ్యక్తి నువ్వు. నీకు గ్రాటిట్యూడే లేదు, అసలు కృతజ్ఞత భావమే లేదు. చంద్రబాబు నాయుడు గారు నీకు గురువు కాదా? ఎన్టీఆర్ గారు నా గురువు అని చెప్పుకున్నాడు మా కేసీఆర్ గారు. తప్పులేదు కదా. ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు, ఆయన మంత్రి చేసిండ్రు, స్పీకర్గా చేసిండ్రు, గురువు అని తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారు సమ ఉజ్జి సమ వయసు ఆయనది, అవునా? ఈరోజు ఆయనకు తెలియని ముచ్చట ఏంటంటే ఆయన తన మేధస్సునంతా రంగరించి తెలంగాణకు శాశ్వత పరిష్కారం కావాలి అని సంకల్పించి 2004 కంటే మునుపు 1999 2004 కంటే మునుపు ఉన్నటువంటి ఏదైతే టర్మ్ ఉందో చంద్రబాబు నాయుడు గారు రావడానికి ముఖ్యమంత్రి కావడానికి ఆ టర్మ్లో మొత్తం మేనిఫెస్టో తయారు చేసింది కేసీఆర్ గారు. దాంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి ఆస్పెక్ట్ ప్రతి సెక్టర్కు కావాల్సినటువంటి నిధులు ఎట్లయితే తెలంగాణ బాగుపడతాయని డిజైన్ ఇస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావడానికి కారణం కేసీఆర్ గారు. ఆ మేనిఫెస్టోని ఉన్నట్టుగా అమలు చేస్తానని చెప్పి నమ్మబలికిన చంద్రబాబు నాయుడు గారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ లేదు, బొలంగాణ లేదు, పైసలు లేదు, ఏం లేదు భయ్, తెచ్చుకున్నాం అయిపోయింది, జర చెప్పినట్టు అన్నాడు ఆయన. గట్లా చేస్తావు బిడ్డ అన్నాడు, అందుకే పార్టీ పెట్టిండు. అది మొగతనం అంటే. ఓకే.